క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. అభిషేకించబడుట లేదా అభిషేకించుట అనేది బైబిల్లో పలుమార్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఒక పని విషయమై ఒక వ్యక్తిని ప్రత్యేకించి ఆ వ్యక్తిని అభిషేకించడం అనేది మనం చూస్తాం. నిర్గమకాండంలో 30వ అధ్యాయంలో 30వ వచనం గమనిస్తే, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించాలి అని దేవుడు చెప్పాడు. వాస్తవంగా ఈ అభిషేకించడము అనే ప్రక్రియ దేవుడే నేర్పించాడు. మోషే ద్వారా అహరోను కుమారులను యాజకులుగా ప్రత్యేకించి అభిషేకించాడు. రాజులు మొదటి గ్రంథంలో ఏలియా రోషము కలిగి, నీ కొరకు నేను ఒక్కనే ఉన్నాను, ప్రవక్తలందరినీ చంపేశారు అని దేవునితో మాట్లాడుతున్నప్పుడు కర్మేలు పర్వతం మీద దేవుడైన యెహోవా ఏలియాకు చెప్పిన మాట ఏంటి? నీకు మారుగా ఎలీషాను ప్రవక్తగా అభిషేకించు అంటాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి అయిన దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనే మాటకు రాయబడి ఉంటుంది. సౌలు తల మీద నూనె పోసి అభిషేకించినప్పుడు సమూయేలు చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా నిన్ను అభిషేకిస్తున్నాడు, తన స్వాస్థ్యం మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాడు. ఇది ముమ్మాటికి దేవుడిస్తున్నటువంటి అభిషేకమే. అయితే ప్రతి చోట ప్రతి విషయంలో కలిపి చెరిపేవారు ఉండకపోరు కదా. ఈ దినాల్లో కూడా మనకు ఎక్కడ చూసినా కనబడుతున్న వినబడుతున్న ఒక మాట ఏంటంటే తైలాభిషేకం. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, రాజులైనా ప్రవక్తలైనా బైబిల్లో ఒక వ్యక్తిని ఒక పని కొరకు ప్రత్యేకించి ఆ పని కొరకు అభిషేకించి ప్రతిష్ఠ చేసేవారు. అంటే ఒక ఇండివిజువల్ లైఫ్కి సంబంధించి, జీవితానికి సంబంధించి, అంటే కాంగ్రిగేషన్ అంతటిని, ప్రజలందరినీ అభిషేకించినటువంటి దాఖలాలు బైబిల్ ఎక్కడ మనకు కనబడవు. సంఘాల్లో జరిగిపోతున్నటువంటి సాధారణమైనటువంటి కార్యక్రమాలు కాకుండా ఏదో ఒక కొత్తదనం తీసుకురావాలని ప్రజలు ఆశపడి ఎదురు చూస్తూ వాటిలో పాలు పొందుతూ డబ్బులిచ్చి మరీ అభిషేకాలు పొందుతున్నారే. అటు అభిషేకం ఇస్తున్న వారు ఆలోచన చేయాలి, ఇటు అభిషేకం పొందుతున్న వారు కూడా ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి రోగంతో బాధపడుతున్నాడా, నూనె రాసి ప్రార్థన చేయడం వాక్యానుసారమే. కానీ వచ్చిన వందల వేల మందిని తైలముతో అభిషేకించడం దేని కొరకు? దేనికి వారిని ప్రత్యేకిస్తున్నావు? ఏ విషయం దేవుడు నీకు బయలుపరిచాడు? ఇంకా ఆ మాటకు వస్తే విడ్డూరం ఏంటంటే, స్థానిక సంఘాల్లో ఆ సేవకుని దగ్గర అనేక సంవత్సరాలుగా సాక్ష్యాన్ని కలిగి ఉండి ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి బెడలను ఓ ప్రత్యేకమైన పని కొరకు ఆ సేవకుడు అభిషేకిస్తే అది సబబే. ఓ కొత్త పట్టణానికి వెళ్ళి తైలాభిషేక ఆ కూడిక లేదా పండుగ అని పేరు పెట్టి వచ్చిన వందల వేల కొలది ప్రజలు, అంటే గతంలో నీకు పరిచయం లేని ముఖం తెలియని వ్యక్తులందరి మీద తైలాన్ని పోసి అభిషేకించడం ద్వారా నువ్వు వారికి ఇస్తున్నదేంటి? వారు నీకు ఇస్తున్నదేంటి? అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో అంటాడు, త్వరపడి ఎవరి మీదనైనాను హస్త నిక్షేపణము చేయకము, పర్ల పాపములో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడిగా ఉన్నట్లు చూచుకొనుము. అభిషేకించబడేదానికి, ప్రతిష్ఠ చేయబడేదానికి వాడు అర్హుడా కాదా, యోగ్యుడా కాదా, సాక్షిగా ఉన్నాడా లేదా, అసలు రక్షణ పొందాడా లేదా కూడా తెలియకుండా, ఆలోచించకుండా దీని వెనక నుంచి కూడా మనం ఆలోచన చేయాలి. త్వరపడి ఎవరి మీద చేతులు పెట్టొద్దు అంటున్నాడు. నేనంటున్నాను, త్వరపడి ఎవరి చేతులు కూడా నీ మీద పెట్టించుకోవద్దు. ఆ లేఖనానికి రివర్స్గా నేనేం మాట్లాడడం లేదు. మీకు మరింతగా తేటగా అర్థం కావటానికి యోహాను భక్తుడు రాసినటువంటి 2వ పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది కదా, 10-11 వచనాలు చదవండి. ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చినడలా వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు, శుభమని వాడితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ఈ మధ్యకాలంలో విశ్వాసులు కూడా ఏథెన్స్ వారిలాగా మారిపోయారు. ఎప్పుడు ఏదో కొత్త సంగతులు, కొత్త విషయాలు, వింత విషయాలు వారికి కావాలి.
సంఘములో పెరుగుతున్న యవన బిడ్డలు బాప్తిస్మ అడిగితేనే వాడు మారు మనసు పొందాడా, రక్షణ పొందాడా లేదా, తల్లిదండ్రులతో మాట్లాడి ఆ వ్యక్తితో మాట్లాడి బాప్తిస్మ ఇస్తున్నాం. అలాంటిది తైలముతో అభిషేకించడం అనేటువంటి ఈ గొప్ప కార్యాన్ని ఈ లోకంలో ఎంత చులకనగా చేశారో మీరు చూడండి. అందుకే ఎఫెసీయులతో పౌలు మాట్లాడుతూ అంటాడు, వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి అని. అది ముమ్మాటికి అవిధేయతే. అటు వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందట, అటు వారితో మీరు పాలివారై ఉండకూడదు అంటున్నాడు. నేను అభిషేకానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఆ ఉన్నతమైన గొప్ప కార్యాన్ని లోకంలో చులకనగా చేశారని బాధపడుతున్నాను. ఈ బలహీనమైనటువంటి మనసాక్షి కలిగినటువంటి విశ్వాసులు ఎటు పడితే అటు పరిగెత్తుతున్నారు. పౌలు రోమీయులతో అంటున్నాడు, మీరు నేర్చుకుంటున్నటువంటి బోధకు వ్యతిరేకముగా భేదములు పుట్టిస్తూ ఆటంకములు కలుగజేస్తూ భిన్నమైనటువంటి విషయాలను మీ మధ్యకు తీసుకొస్తున్న వారిని మీరు కనిపెట్టాలి, పసిగట్టాలి, నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అంటున్నాడు. ఎందుకంటే అటువంటి వారు క్రీస్తునకు దాసులు కాదు, వారి కడుపుకే వారు దాసులు. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల వెనుక వారి భుక్తి, వారికి ఉన్న ధనాపేక్షే కారణం. ఇంపైన మాటల ద్వారా అమాయకులైనటువంటి మిమ్మును వారు మోసగిస్తున్నారు. మీకు మంచి ఉదాహరణ నేను జ్ఞాపం చేస్తాను బైబిల్లో నుండి. అపోస్తుల కార్యముల 6వ అధ్యాయంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరానులను చిన్నచూపు చూశారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగారట. సంఘములో ఆహారం పంచిపెట్టే విషయంలో కూడా కొందరిని ఒకలాగా చూస్తూ ఆ కంప్లైంట్ చివరికి అపోస్తుల దగ్గరికి వచ్చింది. అపోస్తులు అంటున్నారు, మేము వాక్యం బోధించడం మానివేసి, ప్రార్థన చేయటం మానివేసి మీకు ఆహారం పంచిపెట్టుట మాకు యుక్తంగా లేదు. ఈ పని చేసేందుకు మీలో జాగ్రత్తగా వినండి. మీలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. అంటే ఆ 5వ వచనంలో విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకరు, నికానోరు, తీమోను, పర్మనాసు యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని అనుదిన పరిచర్య చేసేదానికి, సంఘములో అనుదిన సేవ చేసేదానికి కూడా పరిశుద్ధాత్మతో, జ్ఞానముతో, విశ్వాసముతో నింపబడి సాక్ష్యం కలిగిన మనుషులను తీసుకొస్తే వారి మీద అపోస్తులు చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. లోకంలో లోకస్తులు బ్రతుకుదెరువు కోసం ఏదో ఒక నూతనత్వాన్ని వెంబడిస్తూ సోషల్ మీడియాలో మనం గమనిస్తున్నాం కదా, ఓ కొత్తగా ట్రెండింగ్గా చేస్తూ ఫేమస్ అవుతున్నారు. సేవకులు కూడా అదే ఫాలో అవుతున్నారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 27వ వచనం గమనించండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. మారు మనసు పాపక్షమాపణ పొందిన క్రీస్తు మీలో ఉన్నాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అనుదినము వాక్య ధ్యానము, ప్రార్థన, ప్రభుతో చేస్తున్న సహవాసం ద్వారా మీ మీద అభిషేకం ఉన్నది. ఆ అభిషేకం రెట్టింపు అవుతున్నది. ఆ అభిషేకం మీకు బోధిస్తున్నది. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, అభిషేకము వద్దు నేను చెప్పట్లేదు. అయితే సరైన పద్ధతిలో, సరైన విధానంలో, సరైన వ్యక్తుల ద్వారా మాత్రమే ఇది జరగాలి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో సమూయేలు సౌలును అభిషేకించిన తర్వాత దేవుని ఆత్మ అతని మీదకి బలంగా రావడం మనం చూస్తాం. అతడు ప్రవచిస్తూ మనకు కనపడతాడు. నూతనమైన మనస్సు అతనికి రావడం మనం చూస్తున్నాం. అభిషేకం ఇలా పని చేయాలి, ఇలానే పని చేస్తుంది. ప్రజల్ని అభిషేకిస్తున్నటువంటి దైవజనులు జాగ్రత్త. యెహోవా చెబితేనే సమూయేలు సౌలును అభిషేకించాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అలాగే అభిషేకం అనగానే పరిగెత్తిపోయే విశ్వాసులు జాగ్రత్త. దేని కొరకు మీరు అభిషేకించబడుతున్నారో యోచించండి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వివేచించగలిగినటువంటి జ్ఞాన హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వాలని నా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ.